టీడీపీ కార్యకర్తలను నీతి నిజాయితీగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, విభజన తర్వాత రెండు ప్రాంతాలకు సమన్వయం చేయాలని కోరానన్నారు. 2014 నుంచి 2019 వరకు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశానన్నారు. పార్టీ నాయకుడిపై నమ్మకంతో అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చారన్న సీఎం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆక్సిజన్ అందించామని, ఆదాయం పెంచకపోతే మనం నిలబడే పరిస్థితి లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అభివృద్ధి చేశాం, విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా దాని గురించి బాధపడలేదు. కానీ ఆ రోజు కూడా నేను కోరింది సమన్యాయం చేయమని, రెండు ప్రాంతాలని సమంగా చూడమని చెప్పాం. ఏం జరిగిందో మనందరికీ అర్థమవుతుంది. కానీ జరిగిన తర్వాత బాధపడడం కరెక్ట్ కాదని 14-19 రాత్రింబగుళ్ళు పనిచేశాం, అభివృద్ధికి ముందుకు పోయాం. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చారు. ఒక నమ్మకం, ఒక పార్టీ పైన, ఒక నాయకుడి పైన ఉండే నమ్మకంతో ఇచ్చారు. విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం. ప్రజావేదికతో ఆ మీటింగ్ లో అక్కడ కూర్చొని అక్కడి నుంచి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈ రోజే దీన్ని కూలగొడతానని చెప్పి కూలగొట్టించారంటే ఎంత కిరాచకమో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు, అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ఈ రోజు మీరు మాట్లాడారు, కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు, పథకాలు నిర్వీర్యం చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతా ఉంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు, ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, సమాజం వల్ల పైకి వచ్చారు. ఇంకా సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది మనందరి సామాజిక బాధ్యత. అందుకే నేను పెట్టింది ఎంబీకే అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటమ్ లో ఉండే 20% ని ఎప్పటికప్పుడు ఆదుకోవాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం జరగాలి. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెటర్ గా అవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్ లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇదే మరిగా ఆట్లాడారు మా ఆడబిడ్డలకు వస్తే. నేను ఒకే మాట చెప్పా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. వాటర్ సెక్యూరిటీ 36 ప్రాజెక్టులకి డేట్స్ ఇచ్చాం. ఇనాగరేషన్ కి దగ్గర 40,000 కోట్లు ఖర్చు పెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాం. పోలవరం నుంచి వంశధార వరకు తీసుకెళ్తాం. గోదావరి నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నా నదికి కూడా తీసుకెళ్తాం. కేంద్రం కూడా ముందుకొచ్చి ఆలోచిస్తున్నారు. అవసరమైతే గోదావరి కావేరి లింక్ చేయాలని, అది కూడా పెన్నా ద్వారా బనకచెర్ల ద్వారా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అది వచ్చిందంటే ఇంకొక పాజిటివ్ ట్రెండ్ సెట్ అవుతుంది. ఈ సంవత్సరం ఎండాకాలంలో మీరు చూస్తే మేలో 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇందులో స్పష్టత ఉంది. 2047కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలి. ఆప్షన్ లేదు. ప్రపంచమంతా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తుందంటే దానికి చిరునామా నా తెలుగు జాతి. దానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు నా ఆలోచన ఇవి సాధించడానికి, సస్టైనబిలిటీ తేవడానికి 10 సూత్రాలు పెట్టాం. విజన్ 47
స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏదో 47 చూపిస్తాం, అంతవరకు ఏమీ కాదంటే కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటున్నాం. 2029కి ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా ఉన్నాం. ఈరోజు మన జిఎస్డిపి 17 లక్షలుంటే 2047కి 308 లక్షలు ఉండాలి. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం.